భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో 36-37 శ్లోకాస్. ఎప్పుడైతే ధర్మబద్ధంగా నీ ధర్మానికి కట్టుబడి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి, చెయ్యకపోతే పాపాలు కూడా సంతరిస్తాయని చెప్పి, ఇక్కడ నువ్వు ఏ ఉద్దేశంతో సరే యుద్ధం చెయ్యకూడదని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయావు అంటే పిరికివాడిగా యుద్ధం చేయటానికి భయపడిపోయావు, శత్రువుని చూసి భయంతో వెళ్ళిపోయావు అనుకుని అందరి దృష్టిలో అలా చులకనైపోతావు. అందరూ లేనిపోని కథల రూపంలో అంతా చెప్పుకుంటూ ఉంటారు. పైగా ఈ అపకీర్తి అన్నది భయాలకి, అంటే క్షణ మరణంలాగా, మరణం అయితే ఒక్క రోజుతోనే సంభవిస్తుంది, అయిపోతుంది, కానీ దినదిన గండంలాగా అవి నువ్వు అసలు ఎదుర్కోలేవని మళ్ళీ ఇలా ఈ శ్లోకంతో చెప్తున్నారు. 36th శ్లోక. అవాచ్యా వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నూకిం. అవాంఛ వాదంశ్చ, వాదంశ్చ అంటే మాట్లాడటం, అంటే అనరాని మాటలు కూడా, అంటే అవకాశం దొరికిందే ఏమంటారు అంటే నేను చేసిన తప్పు గురించే మాట్లాడకుండా నువ్వు అప్పుడు కూడా అలాగే చేసావు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే చేసావు అన్నది ఎలా వస్తాయో, ఈ ఒక్క తప్పు నేను ఇప్పుడు దాకా ఎన్ని మంచి పనులు చేసినా, ఎలా మంచిగా నడవడికతో ఉన్నా సరే, ఈ ఒక్క పని చెయ్యకూడని పని చేసినా, అలాగే చెయ్యాల్సిన పని చెయ్యకపోయినా సరే దాన్ని అవకాశంగా తీసుకుని అనరాని మాటలు కూడా అంటూ ఉంటారు. పైగా ఎవరెవరు అంటూ ఉంటారు, ఎలా అంటూ ఉంటారు? బహూన్ వదిష్యంతి అంటే ఎన్నో రకాలుగా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇలా చేస్తాడని నేను అప్పుడే అనుకున్నానండి, వాడికి ఇలాంటి లక్షణాలు అప్పటి నుంచి నేను చూస్తున్నానండి, అప్పుడు కూడా అలాగే చేశాడండి, అప్పుడు ఎవరికి తెలియలేదండి అన్నట్టుగా ఎలా అనుకుంటూ ఉంటాం నార్మల్గా మన సామాన్యంగా. అలాగే ఇంత కీర్తిని పొందినవాడు అపకీర్తి అంటూ పొంది, పైగా నలుగురు కూడా అది మాటలతో అంతా కూడా ప్రచురణ అన్నది వెళ్ళిపోయింది అంటే ఎలా అయిపోతుంది? ఎన్నో రకాలుగా అనరాని మాటలు వింటూ ఉండాల్సి వస్తుంది. పైగా ఏదంటే అదే నిందలతో కూడుకున్న మాటలు మాట్లాడుతూ ఉంటారు. వదిష్యంతి అని చెప్పి మళ్ళా తవాహితాః, పైగా నీకు నీ శత్రువుడికే ఈ అవకాశం ఇస్తున్నావు. అంటే ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నావో ఇక్కడి నుంచి నువ్వు పారిపోయావు అంటే నన్ను చూసే భయపడిపోయాడు, అసలు నా ముందు నిలవలేడు, నాతో యుద్ధం చెయ్యలేడు, ఇప్పుడు దాకా ఏదైతే అన్నీ చేసి ఉన్నాడో ఇటువంటి పరిస్థితి అయితే అసలు నన్ను చూసే భయపడిపోయాడు అంటారు. ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయాడు అన్న తర్వాత సంగతి, కానీ అలా అవకాశం అంటూ నీ శత్రువుకి ఇచ్చావంటే శత్రువుడు ఎప్పుడు కూడా అవకాశం కోసమే చూస్తూ ఉంటాడు. వాళ్ళకొక్క అవకాశం దొరికింది అంటే దాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలో అంతా ఉపయోగించుకుంటారు. అందుకని కథల రూపంలో జరిగింది ఒకటి, దానికి ఇంకా 10 చేర్చి చెప్పినట్టుగా నలుగురికి చెప్తారు. చూసిన వాడు ఒకటి ఇంకొకరికి చెప్తాడు, విన్నవాడు ఒకటి ఇంకొకరికి చెప్తారు, విన్నవాళ్ళు చూసిన వాళ్ళు చెప్పిన దానికి వేరే వాళ్ళకి చెప్పింది ఇంకా 10 తగిలిచ్చి చెప్తారు. ప్రతిదానికి ఇది చూపించు సాక్షిగా ఏదుంది అని అడిగి దాన్ని బట్టి ఉండదు కదా, మాటలు మాట్లాడుకోవటం. కాబట్టి ఇలా అనరాని మాటలు అంటూ నిందలు అన్నీ కూడా అంతలాగా అందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నిందస్తవ సమార్థం అంటే ఆ నిందలు కూడా ఎలా ఉంటాయి అంటే ఆ నిందలు వింటూ నిందిస్తూ నీ సామర్థ్యముని కూడా, అంటే ఇప్పుడు దాకా ఏదైతే శక్తితో అన్ని విద్యల్లో అందరికన్నా అంతలాగా ఉన్నతంగా ఉన్నవాడివి, నీ విద్యల ద్వారా నీ శక్తి కొలది నీ బలం కొలది ఏదైతే కీర్తిని సంపాదించుకున్నావో, ఇన్ని వరాల రూపంలో అన్ని దేవతల దగ్గర నుంచి కూడా ఏదైతే సాధించుకున్నావో వాటిని అన్నిటిని కూడా నిందిస్తారంటే ఇప్పుడు దాకా నేను ఎన్ని చేసి ఉన్నా, ఒక్క తప్పు చేసినా దానివల్ల నేను ఇప్పుడు దాకా చేసిన వాటిని కూడా తప్పుగానే చూడటము, తప్పుగా మాట్లాడటమే చేస్తూ ఉంటారు. ఎందుకు? శత్రువులకు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది కాబట్టి. తతో దుఃఖతరం నూకిం. అందుకని ఇట్లా జరిగింది అంటే నువ్వు అవి చాలా అధికంగా దుఃఖంగా ఉంటాయి. నువ్వేమనుకుంటున్నావు, అది పర్వాలేదు, నాకు సుఖాలు లేకపోయినా పర్వాలేదు, రాజ్యాలు లేకపోయినా పర్వాలేదు, నాకు భోగాలే అక్కర్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ అపకీర్తి అన్నది ఎన్ని దుఃఖాలతో ఉంటుంది తెలుసా? అసలు ఇవి నువ్వు భరించగలవని నువ్వు అనుకుంటున్నావా? అది నువ్వు భరించలేవు. అంటే అంత దగ్గర నుంచి చూసినవాడు కాబట్టి ఆ పరమాత్మ నువ్వు దేన్ని తట్టుకోగలవు, దేన్ని తట్టుకోలేవు, దేన్ని చేస్తే ఇప్పుడు నీకు బాధ అనిపించినా, నీకు ఇష్టం లేకపోయినా సరే నీకు మంచిని చేస్తుందో దాన్ని నువ్వు చెయ్యటమే మంచిది.
కానీ ఈ పని చేస్తే ఏమవుతుంది, దానివల్ల ఎటువంటి వాటికి ప్రమాదం ఉన్నది, ఎటువంటి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని అన్ని పక్కల నుంచి కూడా యుద్ధం చేయటమే సరైనది అన్నట్టుగా అర్జునుడికి బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యథాతథంగా శ్లోకాకి మీనింగ్ తీసుకుంటే, ఆవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవా సామ్యార్థం తతో దుఃఖతరం నూకిం. నీ శత్రువులు నీ సామర్థ్యాన్నే నిందిస్తారు, నిన్ను గురించి చాలా ఎక్కువ అనరాని మాటలు అంటూ అంతకంటే బాధాకరమైంది ఏదన్నా ఉందనుకుంటున్నావా? ఒక దెబ్బ కొట్టిన అది మనకి కొన్ని రోజులకి ఆ దెబ్బ పోతుంది, కానీ ఒక బాధాకరమైన మాట అంటే నేను ఈ శరీరాన్ని వదిలేంత వరకు కూడా ఆ బాధ నాకు క్షోభ ఎప్పటికీ మిగిలిపోతుంది. పైకి నేను మర్చిపోవచ్చు, కానీ ఆ గాయం లోపలే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. వినరాని మాటలు విన్నప్పుడు ఆ బాధ అన్నది అసలు వర్ణించడానికి వర్ణనాతీతం అన్నట్టుగా అది ఎప్పుడు క్షోభ అన్నది మిగిలిపోతుంది. వాళ్ళని క్షమించేయచ్చు, కానీ ఆ క్షోభ నువ్వు ఎప్పుడైతే పడ్డావో అది ఎప్పటికీ అట్లా మిగిలిపోతుంది హృదయంలో. అందుకే సామాన్యమైన వాళ్ళకే కలకాలం ఇటువంటి నిందల విషయంలో బాధాకరం. ఎందుకు సామాన్య వాళ్ళు అంటే నువ్వు చాలా ఉన్నతంగా ఉన్నావని కాదు, అంటే అసలు ఏదీ రానివాడు, అంత గొప్ప గొప్ప పనులు ఏమి చెయ్యనివాడు, నార్మల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకే ఇటువంటి నిందలు వస్తే వాళ్ళే తట్టుకోలేరు. ఇన్ని సాధించిన వాడివి, ఇన్ని నేర్చుకున్న వాడివి, నువ్వు ఇప్పుడు దాకా చేసినవన్నీ కూడా నిందిస్తూ అసలు నువ్వు అవి చెయ్యనే లేదు, అసలు ఇక్కడి నుంచే పారిపోయాడంటే అవన్నీ తను సంపాదించిన కీర్తులు కూడా అవి అబద్ధాలే, అవన్నీ చెప్పుకున్నాడు, కానీ నిజంగా జరగలేదన్నట్టుగానే చెప్పుకుంటాడు. ఎందుకు? సాక్షిగా చూసిన వాళ్ళు ఎప్పటికీ ఉంటారా? నేనన్నవాడినే వెళ్ళిపోయిన తర్వాత అపకీర్తి కీర్తి ఎలాగైతే కీర్తి శేషులుగా మిగిలిపోతున్నాయో, ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి లేదు నేను చూశాను ఇది నిజం అని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకని సామాన్యమైన వాళ్ళకే కలకాలం ఆ నిందలు భరించలేని దుఃఖం ఎలా అయితే ఉంటుందో, ఇంకా నీ అంటి వాటికి దుర్యోధనుడే శత్రువు కాబట్టి ఈ అనరాని మాటలు అన్నది ఇంకా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. పైగా మన వెనకాల మాట్లాడుకుంటే అంత అనిపించదు, ఎవరి ద్వారా అన్నది తెలిస్తే అంత అనిపించదు, కానీ మన మొహం మీద ఎక్కడ పడితే అక్కడ ఇలాగా చులకన చేసి అందరి ముందు అవమానిస్తుంటే ఆ దుఃఖం అన్నది భరించరానిది. అందుకని ఎవరికైనా సరే ఇట్లాంటి అపకీర్తి అన్నది చాలా బాధాకరము, నీ వంటి వాడికి ఇంకా దుఃఖకరము. అందుకని ముఖంపైనే ఎప్పుడైతే దుర్భాషలు ఆడుతూ ఉంటారో అది బాధ ఎవ్వరూ భరించలేదు. ఈ అపకీర్తి అన్నది ఈ జగత్తంతా కూడా మళ్ళీ వ్యాపింపచేసేలాగా ఒకళ్ళకి ఇంకొకళ్ళకి చెప్పి ఇంకొకళ్ళకి చెప్పి ఇలా అందరూ అటువంటిది శూరుడైన వాడికి ఇంకా దుఃఖతరము. ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా సాధించినవన్నీ కూడా ఇంత పిరికితనం ఉన్నవాడు అసలు నిజంగా సాధించాడా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అందుకని యుద్ధం చెయ్యకపోవటం అన్నది ఎటు రకంగా చూసినా సరే నీకు సంతోషాన్ని కాదు బాధనే మిగులుస్తుంది. నీ బల పరాక్రమాలు ఈ యుద్ధ కౌశల్యత ఏదైతే ఉందో అంటే ఇవన్నిటిని కూడా తూలనాడుతారు. ఇన్ని విద్యలు నేర్చుకుని ఎంత బాగా యుద్ధం చేశాడు అర్జునుడు, యుద్ధం చేశాడంటే విజయమే అన్నట్టుగా అనుకుని నిన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏమవ్వాలి, నీ వాళ్ళు నీ శత్రువు అందరూ నిన్ను తూలనాడతారు. నా మిత్రుడు నా గురించి తూలనాడినా పోనీ అంతలాగా హీనంగా అనకపోవచ్చు మిత్రుడు కాబట్టి, కానీ శత్రువు అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తాడు కాబట్టి ఉన్నది గోరంత అయితే దాన్ని కొండంత చేసి దానికి కల్పితాలు ఎక్కువగా పెట్టి కూడా మరి ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటారు. పైగా బాణం తగిలితే శారీరకంగా ఒక్కసారే పోతావు, ఆ బాధ నీకు తక్కువ కాలం ఉంటుంది. వాగ్బాణాలు అంటారు, మాటలే బాణాలుగా ఇవి గనక ప్రయోగించటం గాన మొదలుపెడితే ఇంకా అవి ఎప్పటికీ సహించలేనంత బాధనే నీకు మిగులుస్తాయి. పుట్టుకతో ఎప్పుడైతే కొన్ని విద్యలు నువ్వు నేర్చుకునేదంటే కొంతమందికి కొన్ని గుణాలన్నవి కొన్ని లక్షణాలన్నవి పుట్టుకతోనే వస్తాయి. వాళ్ళు ఏదన్నా కాస్త అవలీలగా చెయ్యగలరు, కొంతమందికి బాగా సాధన చేసి నేర్పిస్తే కానీ చెయ్యలేరు. అయితే ఈ అపకీర్తి అన్నది పైగా దుర్యోధనుడు చేస్తే ఎలా ఉంటుంది నీకు అంటే నువ్వు అసలు వీరుడివే కాదు, పుట్టుకతోనే నువ్వు నపుంసకుడివి, అంటే నీకు అసలు ఇవన్నీ చేత కాదు అన్నట్టుగా గొంతులు చించుకుని నిందిస్తారు. గాంధీవం పట్టుకోవటమే నీకు చేత కాదని నిన్ను కించపరుస్తుంటారు. అందుకని ఇలా ఈ పరిణామాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్ణయించుకో. ఎందుకు? నేను నీ శిష్యుణ్ణి, నువ్వు ఏది చెప్తే అదే నేను
ఆచరిస్తానని చెప్పాడు కాబట్టి నువ్వు ఆచరించాల్సిన విధానంలో ఆలోచించటం మొదలుపెట్టు. ఇటువంటి ఆలోచనలన్నది నీ దగ్గరికి రానివ్వకు అని చెప్తున్నాడు. ఎందుకంటే విచారించాల్సిన సమయంలో విచారించాలి. విచారించాల్సిన సమయం దాటిపోయిన తర్వాత కర్మను ఆచరించటంలో చూపించాలి సమర్థత. కానీ అక్కడ ఆచరించే సమయంలో విచారిస్తూ కూర్చుంటే చేసే పని సక్రమంగా చెయ్యలేవు. అందుకని ఎలా చూసినా సరే యుద్ధాన్ని త్యాజించటం అన్నది సుఖాలు ప్రదాయించేలాగా సుఖప్రదముగా ఉండదు. దుఃఖకరంగా దుఃఖాలే మిగులుస్తుంది అర్జున. అందుకని దాని భ్రమలోంచి బయటపడు. యుద్ధం చెయ్యకూడదన్న భావనలోంచి బయటపడి ఇలా యుద్ధం చెయ్యటానికి సిద్ధపడు. యుద్ధం ఎందుకు చెయ్యాలి అంటే చెయ్యకూడని పనులు చేస్తే మహాపాపాలు, అలాగే చెయ్యవలసిన పనులు చెయ్యకపోయినా మహాపాపాలే అని చెప్తూ భగవంతుడు మళ్ళీ యుద్ధం ఎందుకు చెయ్యాలి, యుద్ధం చేస్తే ఏమవుతుంది, దానివల్ల లాభాలేంటి, అసలు ఎలా అవుతాయి, యుద్ధానికి సిద్ధపడమని అర్జునుడికి చెప్తూ మళ్ళీ ఇలాగా సిద్ధపడటం కూడా మళ్ళీ యుద్ధానికి ఎలా సిద్ధపడాలి, చెయ్యాల్సిన పని చెప్పు, చేసే పని కూడా మళ్ళీ ఏ ఆలోచనతో చెయ్యాలి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. 37 శ్లోక. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. హతోవా అంటే చెప్పబడి ఒకవేళ అంటే యుద్ధం చేసేటప్పుడు చంపబడిన, హతః అంటే చచ్చిపోయిన, వా ప్రాప్స్యసి అంటే ఏం పొందగలవు అంటే యుద్ధం చేసేటప్పుడు మనం గెలవచ్చు, లేదా అవతల వాళ్ళు శత్రువు అన్నా గెలవచ్చు, లేదా గెలిస్తే సుఖాలు వస్తాయి, పోతే ప్రాణాలు పోతాయి. ఈ రెండే కదా జరిగేవి. అందుకని ఒకవేళ చంపబడినా సరే స్వర్గం చిత్వా చచ్చిపోతే వీరమరణం, ఎందుకంటే యుద్ధం చేస్తూ ధర్మబద్ధమైన యుద్ధం చేస్తూ ప్రాణాల్ని కోల్పోయావు కాబట్టి స్వర్గాన్నే పొందగలవు. జిత్వావా అంటే ఒకవేళ నువ్వు యుద్ధంలో గెలిస్తే, భోక్ష్యసే మహిం అంటే అనుభవించాల్సిన భోగాలన్నీ అనుభవించేస్తావు. ఈ భూమండలాన్ని, రాజ్యాల్ని, భోగాల్ని అందరితో హాయిగా నువ్వు గడపచ్చు. అంటే యుద్ధం అంటూ చేస్తే ఓడిపోతే ప్రాణాల్ని కోల్పోతావు, స్వర్గం దొరుకుతుంది. ఓడిపోతా అంటే మరణిస్తే గనక నీకు స్వర్గప్రాప్తి. వీర మరణం, ధర్మానికి కట్టుబడి యుద్ధం చేసావు, నీ ధర్మాన్ని నువ్వు స్వధర్మాన్ని నువ్వు ఆచరించావు కాబట్టి. అలాగే గెలిస్తే ఏమవుతుంది, ఈ భూమండలాన్ని, రాజ్యాన్ని కూడా నువ్వు పొందుతావు కాబట్టి భోగాల్ని కూడా హాయిగా నువ్వు ఇవన్నీ అనుభవించవచ్చు. తస్మాదుత్తిష్ట అలాగే భోగాల్ని అనుభవించటమే కాకుండా తస్మాదుత్తిష్ట అంటే దేనికైనా సరే సిద్ధపడి ఉండాలి. అంటే గెలుస్తావు, ఓడిపోతావు, లేదా బ్రతుకుతావో మరణిస్తావో కూడా నీకు తెలియదు, కానీ రెండిటికి సిద్ధపడి ఉండాలి. ఏదన్నా జరగచ్చు, ఇదే జరగాలని కోరికతో కూడా ఉండకూడదు. కానీ నేను చేసే పని మీద మాత్రం నా 100% ఎఫర్ట్స్ మాత్రం నేను పెట్టటమే నేను చెయ్యవలసినది. అందుకని తస్మాదుత్తిష్ట లే, యుద్ధానికి సిద్ధపడు. నువ్వు ప్రాణాన్ని కోల్పోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ యుద్ధానికైతే సిద్ధపడు. కౌంతేయ అంటే ఓ కుంతి కుమార అర్జున, అంటే మీ అమ్మ నిన్ను ఇంత కష్టపడి పెంచి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ఏం ఆశించి పెంచింది అంటే వీరులుగా ఉండమని, ధర్మానికి కట్టుబడి ఉండమని. అందుకని ఆవిడ కొడుకువి నువ్వు. యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చెయ్యటానికే నువ్వు తిరుగులేని నిశ్చయంతో ఉండు. అంటే నీ సంశయాలన్నీ, నీ కన్ఫ్యూషన్స్ అన్నీ పక్కన పెట్టేయి. నిర్ణయం యుద్ధం చెయ్యటానికే అన్నది నువ్వు ఆ ఒక్కటే ఫోకస్ చేసి ఉండు. యథాతథంగా మీనింగ్ తీసుకుంటే హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఓ అర్జున, యుద్ధంలో మరణిస్తే నీకు స్వర్గప్రాప్తి, వీర స్వర్గం ప్రాప్తిస్తుంది. అలాగే యుద్ధంలో ఒకవేళ నువ్వు జయిస్తే, విజయాన్ని పొందితే రాజ్యము, భోగాలు అనుభవించగలవు. అందుకని దృఢ నిశ్చయంతో యుద్ధం చేయటానికి సిద్ధపడు.
యుద్ధం చెయ్యటం మేలా, చెయ్యకపోవటం మేలా, అయితే విజయం లేకపోవటం అన్నది పక్కన పెడితే, అసలు ధర్మం ఎటున్నది ఎటు లేదు ఇవన్నీ పక్కన పెడితే, ఇట్లా ఊగిసలాట అన్నది లేకుండా నిర్ణయానికి రాలేకుండా ఉన్న స్థితిలో ఉన్న అర్జునుడికి ఇలా నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి నేను ఏదైతే ఆచరణలో పెడతానో దాని ప్రభావం వల్లే నాకు ఆ ప్రతిఫలం వస్తుంది. అందుకని యుద్ధం చెయ్యటంలో నువ్వు గనక మరణించినా సరే, విజయాన్ని పొందినా పర్వాలేదు, కానీ నీ స్వాధర్మము, నీ ధర్మము, నీ కర్తవ్యం ఏంటి అంటే క్షత్రియుడి కాబట్టి, పైగా ధర్మబద్ధమైన యుద్ధము, నిన్ను నమ్ముకుని నీ కోసమని ఇంతమంది ఇక్కడ వచ్చి నీ పక్షాన ఉండి యుద్ధం చేయటానికి సిద్ధపడ్డారు. అందుకని యుద్ధం చెయ్యటానికే సిద్ధపడు. యుద్ధం చేసేటప్పుడు మరణిస్తున్నా స్వర్గాన్నే పొందుతావు, వీర మరణం కాబట్టి. అలాగే విజయాన్ని పొందినా సరే, వాళ్ళందరూ మరణించి మీకు విజయం వచ్చినా సరే, రాజ్యాలు, భోగాల రూపంలో ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. యుద్ధంలో శత్రువుని జయించినా పర్వాలేదు, లేకపోతే మరణాన్ని పొందినా పర్వాలేదు, రెండూ మంచివే. అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ రిజల్ట్ రూపంలో ఏది పొందినా పర్వాలేదు, కానీ నీ కర్తవ్యాన్ని వైదొలగటం అంటే వదిలేయటం మాత్రం మంచిది కాదు. రాజ్యాలు రాని, ప్రాణాలు పోని, ఏదైనా పర్వాలేదు, రెండిట్లో ఏదొచ్చినా లాభదాయకమే. ఎందుకంటే నీ కర్తవ్యానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కర్తవ్యానికి కట్టుబడి చేసేటప్పుడు ఫలితాలు ఆశించి చేసినా, ఆశించకుండా చేసినా సరే, నేను చేసే పని సక్రమంగా చేయటం అన్నదే నా ధ్యాస ఉండాలి. అందుకని విజయం లభించినా పర్వాలేదు, ఇన్ని భోగాలు వస్తాయి, లేదా నీకు మరణం లభించినా పర్వాలేదు, మళ్ళీ స్వర్గప్రాప్తి, శ్రేయస్కరము, అంటే అది కూడా ఉన్నతంగానే ఉంటుంది. ఎందుకు బ్రతికాను అనుకుని వీళ్ళని చంపకుండా ఉంటున్నాను కదా, అది కూడా నాకు పుణ్యమే తీసుకొస్తుందన్న భావనలో ఉంటే బ్రతికే ఉంటావు, కానీ క్షణము మరణిస్తూనే ఉంటావు. ఎందుకు ఇటువంటి నిందలన్నీ కూడా నువ్వు వినవలసి వస్తుంది. వీళ్ళ రాజ్యాన్నే వీళ్ళ దగ్గరే తీసుకుని వీళ్ళతో యుద్ధం చెయ్యటానికన్నా సరే, నలుగురిలో అంత జంకని దుర్యోధనుడు ఇవన్నీ వదిలేస్తే మామూలుగా ఊరుకుంటాడా? శత్రువు అన్నవాడు అంటే నీ శత్రువుని బట్టి కూడా నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఆలోచించుకోవాలి. శత్రువు అన్నవాడు అంత క్రూరంగా లేనివాడైతే పర్వాలేదు, కానీ శత్రువు దేనికన్నా తెగించేవాడు, దేనికైనా సరే తనకు కావాల్సింది తను దక్కించుకోవటానికి దేనికి జంకనివాడు, ఏదన్నా చేయటానికి సిద్ధపడేవాడు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలాంటి వాళ్ళకి మనకి మనమే శత్రువులు. ఎందుకు ఒక నిర్ణయాన్ని మనం తీసుకోలేని స్థితిలో ఉన్నాం. ఎందుకు మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియాలు మన వశంలో ఉండవు కాబట్టి. ఏది చూస్తే దానికి చంచలత్వానికి చాలా తేలికగా లోనైపోతూ ఉంటాం కాబట్టి, దీనివల్ల తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా చెయ్యకూడని వాటికి చెయ్యటానికి ప్రేరణని ఇస్తున్నట్టుగా మనము ఎవరిని చూసి ఆదర్శంగా తీసుకోవాలో, ఎవరిని చూసి అటువంటి మనం చెయ్యకూడదని అర్థం చేసుకుంటూ అవగాహనతో ముందుకు వెళ్ళాలో, ఇటువంటి తేల్చుకోలేని స్థితిలో మనం కూడా ఉంటూ ఉంటాము. అందుకని కర్మ చెయ్యాలి అర్జున. కర్మ అన్నదేంటి? యుద్ధము చెయ్యటమే నీ కర్మ. అందుకని ఇలా ఏమైపోతుంది ఏంటి అని ఆలోచించుకు, యుద్ధం చేయటానికే సిద్ధపడు. చెయ్యటం వల్ల మరణించినా నీకు మంచే జరుగుతుంది, లేదా విజయాన్ని పొందినా నీకు మంచే జరుగుతుంది. అంతేగాని వీటి నుంచి నువ్వు వెళ్ళిపోయావు అంటే అపకీర్తి అన్నది ఎన్ని రకాలుగా హాని చేస్తుందో కూడా చెప్పి, దీంతో యుద్ధము ఫలితంగా రాజ్యాలనిచ్చినా, స్వర్గాన్నిచ్చినా, ఏదిచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు అపకీర్తిలు అన్నటివి తెలుసుకోకుండా కుశలాన్ని ఇప్పుడు దాకా సాధించుకున్న వాటిని నశింపిపోయేలాగా చెయ్యకుండా ధర్మానికి కట్టుబడే ఉండు. ఆశించక్కర్లేదు, సుఖం రాని, స్వర్గం రాని, లాభం రూపంలో ఏదొచ్చినా పర్వాలేదు, ప్రతిఫల రూపంలో ఏదొచ్చినా పర్వాలేదు, కానీ నీ ధర్మానికి కట్టుబడి నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించటమే నువ్వు చెయ్యవలసింది. అందుకని యుద్ధానికే సిద్ధపడి ఇటువంటి ఆలోచనలన్నీ తీసివేసేయి. భగవద్గీత 2nd చాప్టర్లో 36-37 శ్లోకాలు సంపూర్ణం.